మిగతా డీటెయిల్స్ చూస్తే గాయని మధుప్రియ ప్రేమ పెళ్లి ఎపిసోడ్ మలుపులు తిరుగుతోంది. భర్త వేధిస్తున్నాడంటూ హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది మధుప్రియ. గత అక్టోబర్లో తల్లిదండ్రులను కాదని ప్రేమ వివాహం చేసుకున్న మధుప్రియ 4 నెలలైనా గడవక ముందే భర్త వేధిస్తున్నాడంటూ పిఎస్లో ఫిర్యాదు చేసింది. 4 నెలల క్రితం గత అక్టోబర్లో తల్లిదండ్రులను ఎదిరించి మరీ శ్రీకాంత్ ను పెళ్లి చేసుకుంది మధుప్రియ. పెళ్లి వద్దని తల్లిదండ్రులు వారించినా అప్పుడు వినలేదు. అయితే ఆ సమయంలో పోలీసులు కూడా కౌన్సిలింగ్ ఇచ్చినా మనసు మార్చుకోలేదు మధుప్రియ. తనకు శ్రీకాంతే కావాలని తేల్చి చెప్పింది. మనసు పడిన వాడినే మనువాడింది. పెళ్లైన తర్వాత మధుప్రియ హుమాయూన్ నగర్ లో ఇప్పుడు భర్త శ్రీకాంత్ తో కలిసి నివాసం ఉంటోంది. 3 నెలల పాటు బాగానే చూసుకున్న శ్రీకాంత్ తనకు కట్నంగా ఆస్తి తీసుకురావాలంటూ వేధింపులకు గురి చేయడంతో మధుప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు 498A, 506, 323 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లైన 3 నెలల పాటు వైవాహిక జీవితం ఆనందంగా కొనసాగిందని మధుప్రియ చెప్పుకొచ్చింది. పని పాట లేని శ్రీకాంత్ కట్నం తీసుకురావాలని వేధించాడని, పలుసార్లు తీవ్రంగా కొట్టాడని కూడా పేర్కొంది. ప్రేమించడం తప్పు కాదు, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని యువతకు సూచించింది. తల్లిదండ్రుల మాట వినకుండా శ్రీకాంత్ ని పెళ్లి చేసుకున్నానని, వారు తనను క్షమించాలని కోరింది. ఒక్క పని చేయలేదు ఇంట్లో, నేనే అన్ని పనులు కష్టపడి పైసలు సంపాదించుకున్నా. ఆ విషయం ప్రతి ఒక్కరు తెలుసు. నేను ఎంతమంది దగ్గరికి వెళ్ళి ఎంత కష్టపడి ఎంత ఛానల్ ప్రోగ్రామ్స్ సంపాదించుకున్నానో నాకు తెలుసు. ఆరోపణలు చేస్తారు. ఇప్పుడు నన్ను మా తల్లిదండ్రులు ఒక్క మాట అనలేదు. నేను చేసిన దానికి తిట్టిన మాట్లాడను. కానీ ఇప్పటి కూడా నేను వస్తే బంగారు తల్లిలాగా ఆహ్వానించడానికి మా అమ్మ మా నాన్న నన్ను ఎప్పుడు ఇట్లా నన్ను ఎంత అద్భుతంగా చూసుకున్నట్టు మా ఇంట్లో. సో ఇప్పటికి కూడా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. నా లైఫ్, ఎందుకంటే నేను ఎన్ని దెబ్బలు తిన్నానో, ఇప్పుడు నేను నా పరిస్థితి చాలా చాలా ట్రబుల్ లో ఉన్నాను. నాకు మైండ్ కూడా పనిచేస్తలేదు. ఏం మాట్లాడతానో, ఇక్కడ కొట్టినందుకు ఏం మాట్లాడుతున్నానో నాకు జ్ఞాపక శక్తి కూడా తక్కువైంది. సో మా అమ్మ ఏంటంటే, నువ్వు మాకు ప్రాణాలతో బతుకుతే చాలు, నువ్వు ఏం చేయకపోయినా మంచిది ఫ్యూచర్ లో. నా బతుకు కావాలి, నేను బతుకుండడం కావాలి. సమాజానికి మళ్ళీ ఆడపిల్ల, నేను ఇంత ముందు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా నేను సమాజంలోకి వెళ్ళి ఆడపిల్లల గురించి పాటలు పాడినా. కానీ ఇప్పుడు ఆడపిల్లల గురించి అసలు మధుప్రియగా, అసలు ప్రాబ్లమ్ ఫేస్ చేసి ఆడపిల్లలు ఎలా ఉంటారో ఆ మధుప్రియగా జనాలకు పక్కన పెళ్ళైన 3 నెలల వరకు చాలా అద్భుతంగా ఉన్నాడు శ్రీకాంత్. ఇప్పుడు కూడా ఇదే మీడియా మీద ముందు చెప్తున్నా, పెళ్ళైన 3 నెలల వరకు శ్రీకాంత్ చాలా అద్భుతంగా ఉన్నాడు. కానీ తర్వాత ఏమైందో కానీ డబ్బుల మీద పడి, డబ్బుల ఆశపడి, నిజంగా స్వార్థం మనిషి. అమ్మ నాన్నకి స్వార్థం ఉండదండి, ప్రతి ఒక్కరికి స్వార్థం ప్రపంచంలో. పైసా, మనీ, ఇంట్లో అన్ని కావాలి. ఒక పేద అబ్బాయిని చేసుకుంటే ఎందులో ఉంటుంది, నేను కూడా పేద అమ్మాయిని ఏదైనా ఎందులోనే చేసుకుంటే ఎందులో ఉంది అందులో అడ్జస్ట్ కావాలి. కోట్లు కావాలి, లక్షలు కావాలి. నేను ఎక్కడ నుంచి తెచ్చేయాలండి? నేను కూడా పాట పాడుతూనే నాకు పూట వెళ్తుంది కదా. వాళ్ళ ఫ్యామిలీలో నేను ఎవరి గురించి లేదు, నాకు శ్రీకాంత్ గురించి ఒక్కరి గురించి. ఎందుకంటే నా ఒంటి మీద గాయాలు మీరు కూడా చూడొచ్చు. సో అన్ని నన్ను కొట్టినందుకు, నన్ను ఇంత హరాస్ చేసినందుకు, ఇన్ని రోజులందుకు మెంటల్ టార్చర్ అయినందుకు నేను శ్రీకాంత్ మీద ఒకరి మీద. అయితే మధుప్రియ పిఎస్ లో ఫిర్యాదు అనంతరం మధుప్రియను తీసుకురావడానికి శ్రీకాంత్ తన బంధువుల ఇంటికి వెళ్లగా అతనిపై మధుప్రియ బంధువులు దాడికి పాల్పడ్డారు. మధుప్రియ భర్తను చితకబాదడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో శ్రీకాంత్ ను యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మధుప్రియ ఆరోపణలు అవాస్తవమని శ్రీకాంత్ చెబుతున్నాడు.
ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ చందు అందిస్తారు. చందు, చెప్పండి, ప్రస్తుతం శ్రీకాంత్ ఉదయం నుంచి కూడా ఈ కేసులో శ్రీకాంత్ నాపై దాడి చేశాడు, శ్రీకాంత్పై చర్యలు తీసుకోవాలి, శ్రీకాంత్ని శిక్షించాలని నిన్న సాయంత్రం హుమాయూన్ నగర్ పిఎస్లో కంప్లైంట్ చేసిన మధుప్రియ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హుమాయూన్ నగర్ పిఎస్లో కేసు నమోదైంది. 323 IPC 506 498A సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిన్న రాత్రి శ్రీకాంత్ తోటి మాట్లాడడం జరిగింది. అదే సమయంలో శ్రీకాంత్ మధుప్రియతో మాట్లాడే ప్రయత్నం చేశారు. నిన్న అర్ధరాత్రి 1:30 తర్వాత 2 గంటల ప్రాంతంలో మధుప్రియతోటి ఫోన్లో మాట్లాడిన శ్రీకాంత్ తెల్లవారుజామున 4 గంటలకు మధుప్రియ ఫోన్ చేస్తే నేను తన ఇంటికి వెళ్ళానని చెప్తున్నారు. ఆ టైంలో మధుప్రియ బంధువులు ఆవేశానికి లోనయ్యి శ్రీకాంత్పై దాడి చేశారంటూ శ్రీకాంత్ మీడియాతో చెప్పడం జరిగింది. శ్రీకాంత్ ప్రాథమిక చికిత్స చేయించుకొని ఇప్పుడు హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోయాడు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ రవీందర్ ఇతన్ని విచారిస్తున్నారు. అసలు పెళ్ళయి 3 నెలలే అయ్యింది, పెద్దల్ని ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కలకాలం కలిసి ఉండాల్సిన జంట 3 నెలలు తిరగకముందే మధుప్రియ భర్త వేధిస్తున్నాడంటూ కంప్లైంట్ ఇవ్వడానికి గల కారణాలేంటి, ఈ 3 నెలల్లో వీళ్ళు ఏ విధంగా ఉండేవాళ్ళు, అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందన్న కోణంలో పోలీసులు ప్రస్తుతం